ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు మన ఎడలో చూపించిన ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను కాక. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే ఆ యొక్క అపోస్తుల యొక్క కాలంలో అప్పుడున్నటువంటి ఆదిమ సంఘం నిజముగా ఎంతగానో హింస పొందినటువంటి రీతిగా మనకు అనిపిస్తూ ఉంది. ఆ దినాలలో సంఘము యొక్క అభివృద్ధి కానీ సంఘానికి కావలసినటువంటి క్షేమస్థితి అనేటువంటిది బహు తక్కువగా ఉండేటువంటిది. అసలు క్షేమమే లేకుండా దేవుని నమ్మినటువంటి బిడ్డలందరినీ కూడా ఎన్నో హింసలు బాధలు పెడుతూ ఆ యొక్క అపోస్తుల కాలంలో హింసించినటువంటి ఆ యొక్క సమాచారము అపోస్తుల కార్యమును మనం చూస్తూ ఉంటున్నాం. అయితే స్టెఫను ఉన్నటువంటి ఆ సమయంలో కూడా స్టెఫనును కూడా రాళ్లతో కొట్టి చంపివేశారు. అయితే స్టెఫను చనిపోతూ కూడా ఆయన అంటున్నాడు, వారు చేసినటువంటి పాపాన్ని వారి మీద మోపొద్దు ప్రభువా అని గొప్ప శబ్దంతో కేక వేస్తూ ఆయన ప్రభువునందు నిద్రించినట్టుగా వాక్యం బోధిస్తూ ఉంది. అటువంటి సందర్భంలో నిజముగా దేవుని యొక్క సంఘము ఏమైపోయాది అంటే అది చెదిరిపోయినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చదివితే మొట్టమొదటి వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతుంది. ఆ కాలంలో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి అనేటువంటి మాట కనిపిస్తోంది. యూదయ సమరయ దేశాల్లో చెదిరిపోయారు. ఆ రోజున సంఘమునకు క్షేమము లేదు, సంఘానికి స్థిరత్వము లేదు, దేవునితో కలిసి సహవాసం చేసేటువంటి ఆ గొప్ప యోగ్యత అనేటువంటిది లేకుండా పోయారు. కారణం ఏమిటంటే అప్పుడు సంఘానికి గొప్ప హింస కలిగినట్లుగా వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఇంకా ఆ హింసలు అలాగే ప్రారంభమవుతూ ఉన్నప్పుడు సౌలు అనేటువంటి వ్యక్తి అనగా మంచి యవనములో ఉన్నటువంటి ఆ యొక్క సౌలు ఏం చేశాడంటే ఈ యొక్క దేవుని నమ్మినటువంటి బిడ్డలందరినీ కూడా ఎక్కువగా హింసిస్తూ సంఘాన్ని బాధ పెడుతూ ఉండేటువంటి వాడు. అయితే అటువంటి సందర్భంలో కూడా ఆయన చేస్తూ ఇంకా ప్రభు యొక్క శిష్యులను అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే బెదిరిస్తూ హత్య చేస్తూ తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైన స్త్రీలైన కనుగొనేడిలా వారిని కూడా బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలమ్మని అడుగుతూ ఈ రీతిగా సౌలు యొక్క జీవితం ముందు కొనసాగుతూ ఉంది. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు సంఘానికి హింస కలిగిస్తూ ఉన్నాడు సౌలు. అయితే ఆ యొక్క సౌలుని దేవుడు పట్టుకున్నాడు. ఆ యొక్క సౌలు ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించాలని ప్రణాళిక వేసి వచ్చాడు. అయితే ఒకప్పుడు ఈ రీతిగా ఆ యొక్క దేవుని ప్రజలైనటువంటి వారిని సంఘాన్ని హింసించడానికి బయలుదేరి వెళుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే దమస్కు పట్టణం దగ్గర వరకు వచ్చాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి అతని చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నట్లుగా అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన నేల మీద పడిపోయాడు. అప్పుడు ఆ యొక్క వెలుగులో నుండి కూడా ఒక స్వరం వినిపిస్తోంది, సౌలా సౌలా నీవు ఎందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు అనేటువంటి ఒక స్వరం పలుకుట ఆయన వింటూ ఉన్నాడు. ఆ విన్న తర్వాత నీవు ఎవరుని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్నటువంటి యేసును నేను అనేటువంటి మాట చెబుతున్నా. టక్కన లేచి పట్టణంలోనికి వెళ్ళి ఆ తర్వాత నీవు ఏమి చేయవలనో నీకు తెలియబడని చెప్పిన తర్వాత ఈ రీతిగా ఆయన ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి మనం చెప్పినట్టుగా ఆ తర్వాత సౌలు దేవునికి లోబడి దేవుని మాటకు విధేయత చూపెట్టి ఆ యొక్క చేసినటువంటి హింసను అంతటినీ కూడా ఏం చేశాడంటే మానుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉంది. అప్పుడు వెంటనే ఆ యొక్క సౌలు ఏం చేశాడంటే ఆ దమస్కు పట్టణంలో దేవుని గూర్చినటువంటి సువార్తను ప్రకటించినట్లుగా వాక్యం బోధిస్తూ ఉంది. ఆ తర్వాత యెరూషలేం పట్టణంలోనికి వచ్చాడు. యెరూషలేంలోనికి వచ్చిన సౌలు ఏం చేస్తున్నాడంటే అక్కడ కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి మిగిలిన అపోస్తలుల దగ్గరకు వెళుతూ ఉన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆ యొక్క సౌలును ఏమాత్రము కూడా చేర్చుకోలేదు. అది దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తోంది. అదే 9వ అధ్యాయం 26వ వచనంలో చదివితే అతడు యెరూషలేములోనికి వచ్చి
శిష్యులతో కలిసి కొరటుకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిపోతూ వెళ్ళిపోతున్నారు. ఏం కారణమంటే ఇతను ఒకప్పుడు యెరూషలేములోనికి అందరినీ కూడా తీసుకుని వెళ్ళి హింస పెట్టినటువంటి సౌలు దమస్కును గుండా ప్రయాణమే వస్తున్నప్పుడు యేసు అతన్ని దర్శించాడు అన్నటువంటి విషయం వారికి తెలియలేదు. అయితే అపోస్తులుగా అందరూ కూడా అలాగే వారితో కలిసి దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అయితే బర్నబా అనేటువంటి ఆ యొక్క భక్తుడు ఈ యొక్క సౌలును తీసుకుని వచ్చి యెరూషలేమును తీసుకుని వచ్చి అతని గురించి అంతా కూడా వివరిస్తూ ఉన్నట్టుగా వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దమస్కులో యేసుక్రీస్తు నామమును ధైర్యంగా బోధించాడని ఆ యొక్క వివరాలన్నీ కూడా చెప్పిన తర్వాత అప్పుడు వారు ఆ యొక్క సౌలును చేర్చుకున్నట్లుగా వాక్యం మనకు బోధిస్తోంది. 8వ అధ్యాయంలో మనం చూచాం, సంఘము ఏమైపోయాదంటే చెదిరిపోయారు. అది సమరయ యోధయ ప్రాంతములకు చెదిరిపోయినట్టుగా మనకు అనిపిస్తోంది. మరి 9వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఏ సౌలైతే లేకపోతే అంతకు ముందున్నటువంటి వారి ద్వారా సంఘము చెదిరిపోయాదో, దేవుని బిడ్డలకు హింస అనేటువంటిది కలగలిగాదో, అదే సౌలు ద్వారా దేవుడు మరలా కార్యాలు జరిగించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క వాక్యములు మనం చదువుకున్నట్లయితే 31వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతోంది. చెదిరిపోయినటువంటి సంఘము తిరిగి అది ఎలాగ కట్టబడుతూ ఉన్నదో మనం గమనిస్తున్నాం. చదువుదాం వాక్యాన్ని. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ యొక్క ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరిస్తూ ఉండెను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ యోధయ గలిలయ సమరయ ప్రాంతాలకు చెదిరిపోయారు. అయితే 9వ వచనములో సౌలు ఎలాగైతే పౌలుగా మార్చబడి దమస్కు పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత యెరూషలేము పట్టణంలోనికి వచ్చాడు. అయితే అక్కడున్న ప్రజలు అతన్ని అంగీకరించలేదు. తిరిగి అతన్ని కైసరుకు తోడుకుని వచ్చి తార్సుకు పంపినట్లుగా వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆ తర్వాత అక్కడున్నటువంటి ప్రజలందరి పరిస్థితి అనగా సంఘం యొక్క పరిస్థితి ఏమైపోయాది అని అంటే, కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా కూడా సంఘానికి ఏమొచ్చేదంటే క్షేమాభివృద్ధి నొందుచూ వచ్చెను అని వ్రాయబడుతుంది. ఆ కింద అర్థంలో ఏం వ్రాయబడిందంటే క్షేమాభివృద్ధికి కట్టబడుట అని వ్రాయబడుతోంది. అనగా చెదిరిపోయినటువంటి సంఘాన్ని అక్కడ తిరిగి కట్టడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఏ యొక్క శ్రమలు అనుభవించినటువంటి సంఘము, ఏ కష్టాలు మరణాలు కలిగాయో ఈ ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి ఈ యొక్క బిడ్డలందరూ కూడా తిరిగి కట్టబడటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ తర్వాత సమాధానం కలిగి ఉండెను వారి మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి నడుచుకుంటూ విస్తరిస్తూ ఉండెను అనేటువంటి మాట. చూడండి, ఆ దినములో లేనటువంటి అభివృద్ధి, ఆ దినములలో లేనటువంటి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆ దినములలో లేనటువంటి క్షేమాభివృద్ధి మరల 9వ అధ్యాయంలో మనం చూస్తే దానికి భిన్నంగా మనకు కనిపిస్తూ ఉంది. అనగా ఈ యొక్క వ్రాయబడినటువంటి 31వ వచనములో యోధయ సమరయ గలిలయ అనేటువంటి 3 ప్రాంతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యోధయ అనగా స్తుతి అని అర్థం. ఆ తర్వాత రెండవది గలిలయ అని వ్రాయబడుతుంది. గలిలయ అనగా వలయము అని అర్థం. ఆ తర్వాత సమరయ అని వ్రాయబడుతుంది, దానికి కావలి అని అర్థం. అనగా ఒక సంఘము చెదిరిపోయిన తర్వాత, లేకపోతే ఒక సంఘములో ఉన్నటువంటి విశ్వాసి కానీ ఆ కుటుంబము కానీ దేవుని యొక్క మాటకు లోపడలేకపోయినా, లేకపోతే అపవాది పెట్టేటువంటి శ్రమలకైనా ఒకవేళ చెదిరిపోయినప్పుడు ఆ సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మరలా కట్టబడాలి, మరలా దేవుని యొక్క సమాధానమును కలిగి జీవించాలి, మరలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ పొందుకోవాలి, నెమ్మదైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఒక మంచి ఆత్మీయతను కలిగినటువంటి బ్రతుకును బ్రతుకుచూ ఉండాలి. ఈ కార్యాలు జరగాలి అంటే ప్రతి సంఘము కూడా ఏమవ్వాలంటే కట్టబడటం నేర్చుకోవాలి. పడిపోయినటువంటి స్థితిలో నుండి తిరిగి అది కట్టబడాలి. ఆ తర్వాత ఆ సంఘము కట్టబడటానికి ఎలా ఉండాలి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఎలా ఉండాలంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో యోధయ అని వ్రాయబడినటువంటి మాట స్తుతి అనగా ప్రతి వారు కూడా దేవునిని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉండాలి, దేవునిని మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి, దేవునితో సహవాసము కలిగి జీవించేటువంటి రీతిలో ఉండాలి. మరి రెండవదిగా మనం చూస్తున్నట్లయితే
అక్కడ గలిలియా వ్రాయబడుతూ ఉంది. గలిలియా అనగా వలయము అనగా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక వలయము వలె ఉండాలి. అనగా ఐక్యమత్యము కలిగి జీవించేటువంటి ఆ మంచి గుణాలు కలిగి జీవిస్తూ ఉండాలి. అనగా సంఘములో ప్రతి వారు కూడా ఐక్యత, ప్రేమ, సహవాసం, అన్యోన్యత, ఆప్యాయతలు అనేటువంటివి కలిగి జీవిస్తూ ఉండాలి. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకునేటువంటి రీతిలో ఉండాలి. అప్పుడే సంఘం ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటారు. సంఘము కట్టబడుచు ఉంటారు. సంఘము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ పొందుకుంటూ ఉండగలుగుతారు. మూడవది మనం చూస్తూ ఉన్నట్లయితే సమరయ అని వ్రాయబడుతోంది. సమరయ అని అనగా దాని అర్థం ఏమిటంటే కావలి అని అర్థం. సంఘాన్ని మనము కాపాడుకుంటూ జీవించాలి అని అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సాధారణని ఎదిరించేటువంటి శక్తి మనకు ఉండాలి. వాని యొక్క ప్రమేయం ఏది కూడా సంఘంలోనికి ప్రవేశించనీయకుండా దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థతలు కలిగినటువంటి జీవితం ఎవరినైతే ఉండగలుగుతుందో ఆ బిడ్డలందరూ కూడా సంఘాన్ని కాపాడుకుంటూ ఉండగలుగుతారు. సంఘానికి ఒక మంచి కాపుదలైనటువంటిది దైవ జ్ఞానము కలిగి దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. ఎటువంటి సాతాను యొక్క ఆలోచనలు కానీ, సాతాను యొక్క ప్రమేయము కానీ, సాతానుకు సంబంధించిన క్రియలు కానీ, వారికి అనుచరులుగా పనిచేసేటువంటి వారు కానీ సంఘములోనికి రానియకుండా, తోడేళ్ళు ఎలాగైతే గొర్రె బొచ్చును ధరించుకుని వచ్చేటువంటి తోడేళ్ళు పోలేటువంటి వారిని కూడా రానియకుండా ఆ సంఘమును కాపాడుకుంటూ ఉండగలుగుతారు. అనగా అటువంటి సమయంలో మాత్రమే ఆ సంఘమునకు క్షేమము కలుగుతూ ఉంటాయి. అప్పుడే దేవుని యొక్క సమాధానమైనటువంటిది ఉంటాయి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కలుగుతూ ఆ సంఘం ఏమవుతుందంటే విస్తరిస్తూ ఉండగలుగుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘమును చూచినట్లయితే విస్తరించడం లేదు, అభివృద్ధిలోనికి రావటం లేదు. కారణం ఏమిటంటే సంఘములో ఉండాల్సినటువంటి స్థుతి సంఘములో లేదు. ఆ తర్వాత సంఘములో ఐక్యమత్యంగా ఉండాలి, ఐక్యత లేదు. ఆ తర్వాత సంఘమును కాపు కాసేటువంటి విధంగా ఉండాలి. కాపుదలు ఎవరూ కాయటం లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన జీవితం వారు జీవిస్తున్నారు. స్తుతిస్తే స్తుతించవచ్చు, లేకపోతే లేదు. ఐక్యమత్యంగా ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేదు అనేటువంటి మనస్తత్వంతో సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా అలాగున్నారు. అయితే ఆ రోజున సంఘములో మనం చూస్తే అపోస్తుల కాలములో సంఘము చెదిరిపోయారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి, ఎన్నో హింసలు అనుభవిస్తున్నారు. అటువంటప్పుడు వారు చెదిరిపోయారు. అయితే నేడు దేవుని యొక్క వాక్యం ఎంతో విరివిగా మనకు దొరుకుతోంది. దేవుని యొక్క వాక్యం ఎంతో మనకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన జీవ మాటలను మనకు ఎంత అవసరమో దానికంటే మించిన రీతిలో మనల్ని దేవుడు ప్రేమిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. అయినా ఈ రోజున ప్రజల్లో దేవుని యొక్క వాక్యమును వినలేక, దేవునికి లోబడలేక, ఈ యొక్క సరైనటువంటి కట్టబడేటువంటి అనుభవంలో లేనటువంటి జీవితాలు ఎంతోమంది జీవిస్తున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జీవించేటువంటిది కడవరి దిన దేవుని యొక్క రాకడకు మనము సమీపంగా ఉన్నాం. ఆ రాకడ వచ్చిన రోజున మన జీవితములలో దేవునిని స్తుతించేటువంటి అనుభవంతో పాటు ఒక ఐక్యత కలిగి కుటుంబంలో కానీ, సంఘములో కానీ, దేవునితో సహవాస విషయంలో నీకు నీ దేవునికి మధ్య ఎటువంటి దూరం అనేటువంటిది లేకుండా దేవునితో నిత్యము సహవాసము కలిగి జీవిస్తూ, ఆ తరువాత వలయం అనగా ఐక్యత కలిగి జీవిస్తూ ఆ సంఘాన్ని, లేకపోతే నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఆత్మీయ విషయములో ఒక భద్రత, ఒక కాపుదల నువ్వు కాచుకుంటూ, నీ రక్షణ నువ్వు కాపాడుకుంటూ రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగినటువంటి జీవితం మనందరిలో కూడా ఉండాలి. అప్పుడే ఆ సంఘము, లేకపోతే ఆ కుటుంబానికి క్షేమాభివృద్ధి అనగా పడిపోయినటువంటి స్థితిలో నుండి దేవుడు ఆ కుటుంబాన్ని తిరిగి కట్టగలుగుతాడు. తిరిగి ఆ కుటుంబానికి కావలసిన క్షేమాన్ని ఇవ్వగలుగుతాడు. సమాధానము లేనటువంటి వారికి దేవుడు సమాధానం ఇవ్వగలుగుతాడు. ఆ తర్వాత ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను కలిగి నడుచుకుంటూ విస్తరించేటువంటి ఆ మంచి ఆ యొక్క ధన్యతలోనికి ప్రతి కుటుంబము, ప్రతి సంఘము కూడా నడవటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సంఘములో ఉండాల్సినటువంటి ఈ 3 కార్యాలు కూడా మన యొక్క కుటుంబాలలో, సంఘములో, మన వ్యక్తిగత జీవితంలో వాటిని మనము అలవర్చుకొని మన ఆత్మీయతను గనక ముందుకు నడిపించుకుంటూ రాగలిగితే నిజముగా మనం ఎంతో ధన్యులం.
దేవుడు దానిని బట్టి మన పట్ల ఆయన సంతోషాన్ని కలిగి జీవిస్తాడు. అంతే తప్ప నామమాత్రపు క్రైస్తవులుగా జీవిస్తూ ఏదో ఫలానా సమయంలో మందిరానికి వెళ్ళాలి, లేకపోతే వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఆఖరిలో వెళ్తే పర్లేదు అంటే దేవుని యొక్క ఆ యొక్క వాక్య ప్రకారంగా నీవు జీవించలేదని దాని అర్థం. దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తోంది, నీలో దేవుణ్ణి స్తుతించేటువంటి గుణం ఉండాలి, నీలో ఐక్యత అనేటువంటి గుణం నీకు ఉండాలి, ఆ సంఘాన్ని నువ్వు కాపు కాసేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ 3 కార్యాలు నీ జీవితంలో ఉంటే ఒక మంచి భక్తి, ఒక బాధ్యత కలిగి నీవు జీవిస్తూ ఉంటావు. అప్పుడే ఆ సంఘాన్ని నువ్వు కాస్తూ ఉంటావు. సంఘములో విశ్వాసుల గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు. సంఘము పట్ల నీకు ఒక మంచి అవగాహన, ఆసక్తి అనేటువంటిది నీకుంటా. దేవుని యొక్క మందిర ఆవరణంలోనికి నీవు ప్రవేశించిన తర్వాత దేవుని నీవు స్తుతించాలా అన్నటువంటి ఆ యొక్క ఆశ అనేటువంటి నీలో పుట్టగలుగుతా. ఇవి ఏమీ లేవునంటే నీవు నిజముగా దేవునికి చాలా దూరముగా ఉన్నావు అని దాని అర్థం. నీవు దేవునికి చాలా దూరంగా ఉన్నావు. ఒకవేళ వచ్చినప్పుడు పెదవులతో నీవు ఆరాధిస్తూ ఉండొచ్చు, అయితే నీ హృదయం దేవునికి దూరంగా ఉంటాయి. ఆ రీతిగా బ్రతికితే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఏమాత్రము కూడా నీకు అర్హత పొందుకునేటువంటి స్థితిలో నీవు ఉండలేవు. కాబట్టి వాక్యం బోధించినటువంటి రీతిగా వాక్యానుసారంగా నీవు బ్రతుకుతూ ఉన్నట్లయితే నిజముగా నీ కుటుంబము నాకు క్షేమము, సమాధానము, ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ నీవు కలిగి విస్తరిస్తూ ఉండగలుగుతావు. ఆ కృపను దేవుడు మనకు, మన కుటుంబములకు, మన సంఘములకు దేవుడు అనుగ్రహించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. సంఘము ఎలాగైతే విస్తరించాలో, ఎలాగైతే నడుచుకోవాలో, సంఘములో ఏవైతే ఉండాలో అన్నటువంటి విషయాలు మీరు నా తండ్రి స్పష్టంగా మీరు మాకు బోధించగలిగా. ఆ రీతిగానే ప్రభువా సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఆ యొక్క సంఘం పట్ల, కుటుంబం పట్ల, వారి వ్యక్తిగత జీవితంలో ఎలా జీవించాలో మీరు నేర్పించాలి. ఆ రీతిగానైనా బిడ్డలు మీరు దర్శించి ప్రతి ఒక్కొక్క జీవితమును కూడా ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్నా. ఎవరైతే నామకార్థపు క్రైస్తవులుగా బ్రతుకుచూ ఉన్నారో అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభా. వారితో మీరు మాట్లాడండి. నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా జీవిస్తూ మీతో సహవాసము కలిగి మిమ్మల్ని స్తుతిస్తూ ఐక్యత కలిగి ఆ యొక్క సంఘమును లేక వారి వ్యక్తిగత రక్షణ, కుటుంబ రక్షణను కాపాడుకుంటూ వారి ఆత్మీయ జీవితములో ముందుకు కొనసాగుతూ మీ యొక్క రాకడలో ప్రభు ఎత్తబడటానికి తగినటువంటి యోగ్యకరమైన జీవితం నైనా ప్రతి వారు కూడా పొందుకొని మీకోసం నిరీక్షణ కలిగినటువంటి బిడలుగా బ్రతుకుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఈ యొక్క విపత్తు కాలంలో ప్రభు ఎంతోమంది బిడలు నన్న యొక్క వైరస్ ప్రభావం పడి ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఎంతోమంది కుటుంబాలకు దూరం అయిపోతూ ఉన్నారు. దయచేసి తండ్రి ఈ యొక్క వైరస్ ప్రభావం మీరు నిర్మూలన చేయండి. ఎంతోమంది జీవితాల్లో భయం, ఆందోళన, కురిగిపోయిన స్థితిలో ఉన్న ఆ బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి. వాక్యం విన్న ప్రతి కుటుంబమును కూడా దీవించి ఆశీర్వదించి సకల దీవెన ఆశీర్వాదములకు నీ బిడ్డలందరినీ కూడా పాత్రలుగా చేయమని, మా అందరి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఎండమావులు చూచి నేను అలసి వేసారితి, ఎండమావులు చూచి నేను అలసి వేసారితి, జీవజలముల ఊట నీవై సేరదీర్చితివే, నా బలము నీవైతివే యేసు, బలము నీవైతివే.